హన్మకొండ జిల్లా ఎన్ఐటి ఎదుట అవుట్ సోర్సింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. 15 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న 80 మంది కార్మికులను అకారణంగా తొలగించారు. బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2 నెలల జీతాలు వెంటనే మంజూరు చేయాలని ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు. కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేము ఒక 5 హాస్టళ్లలో పనిచేస్తాం. ఒక 80 మందికి పైగా పనిచేస్తుంటే మా BMS మా యూనియన్, నా పేరు కొలిపాక కరుణాకర్. ఇక్కడ మాకు ధర్మారావు సార్ అంటే అయినా చూస్తాడు. మాకు ఏ బాధలు వచ్చినా ఇక్కడ మాకు BMSని జిల్లా రాష్ట్ర నాయకులు చూస్తారు. మహేందర్ అంటే అయినా మొన్న ఏమైందంటే 3 నెలల కింద మా కాంట్రాక్ట్ వెళ్ళిపోతానని NITకి రాసియడం జరిగింది. ఆ రాసి ఇచ్చిన క్రమంలో ఇక్కడ రిజిస్టర్ సార్ అంటే అయినా, డీన్ సార్ అంటే అయినా, చీఫ్ వార్డెన్ సార్ అంటే వీళ్ళు ఏం చేసిన జాప్యం చేసి మా వర్కర్లను మభ్యపెట్టి మొన్నటిదాకా తీసుకుంటామని 80 మందిని పక్కకు పెట్టడం జరిగింది. ఈ 80 మంది కుటుంబాలు రోడ్డు మీద వేసి మొన్న శుక్రవారం మా ధర్మారావు సార్ వచ్చి, బేస్తవారం ధర్మారావు సార్ వచ్చి మాట్లాడితే నిన్న సోమవారం అధికారులు స్పందించి మేము సోమవారం వీళ్ళని డ్యూటీలో తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేము పోతే మళ్ళీ అదేవిధంగా లేదు ధర్మారావు సార్ అట్లా వచ్చిపోయింది కానీ మేము తీసుకోము, ఒక 25 మందినే తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడున్నా తక్కువ టెండర్లకు ఇచ్చి మమ్మల్ని ఎప్పుడు గోస పంచుకుంటాను. 100 టెండర్ శాతం ఉంటే 60కే ఇచ్చి మందిని తగ్గించుకుంటూ మాకు ESI EPF సరిగా వర్తింపజేయకుండా కాంట్రాక్టులో కొమ్ము కాస్తున్నారు ఇక్కడ ఉన్న అధికారులు. ఆ గతంలో ఉన్న అధికారులు ఏం చేసిందంటే ఇంకో కాంట్రాక్టర్కి అటాచ్ చేసి మమ్మల్ని పని కల్పించేది, కరోనాలో కూడా పని కల్పించేది. దీనికి మీడియా మిత్రులు కానీ ఇక్కడ ఉన్న జిల్లా నాయకులు అందరూ మా మీద పెద్ద కన్ను పెట్టి మాకు న్యాయం చేయాలని మేము అలా కోరుచున్నాం. 80 మంది అన్న ఒక 5 హాస్టల్లో పనిచేస్తున్నామన్న. మా అందరినీ పని కనిపిస్తా అని చెప్పి డీన్ సార్ కానీ, ఇక్కడ ఉన్న డైరెక్టర్ సార్ కానీ, ఇక్కడ కాంట్రాక్ట్ వర్కర్స్ అందరం కలిసి మొన్నటిదాకా పనిచేసినామన్న. మీకు డ్యూటీ ఉన్నది, మీకు డ్యూటీ ఇస్తాం, ఒక 10 రోజులు ఆగండి అని చెప్పేసి మనల్ని బయటికి వెళ్ళగొట్టేసి అన్న. అందరూ వెళ్ళగొట్టిన సరిగా రేపు తీసుకున్నాడు, మాపు తీసుకున్నాడు అని చెప్పి అనుకుంటూనే ఉన్నాము. కానీ ఆ కాంట్రాక్టర్ ఏం చేసిండు, ఆడ సార్ల దగ్గర పోయి తొత్తులుగా తయారైపోయి ఇక్కడ ఉన్న DTS కంపెనీ మేనేజర్ ఒక పాచి అనే వ్యక్తి ఇక్కడ తొత్తుగా తయారై మా అందరి కడుపులు కొట్టినాడు. వీళ్ళకి పని రాదు, వీళ్ళకి పని చేయడం చేతగా అని చెప్పేసి అక్కడ ఉన్న సార్ వాళ్ళకి ఎక్కించి మరీ చెప్పేసి మా అందరిని ఇలా బయటికి వెళ్ళకూడదు. ఎవరు మాట్లాడితే వాళ్ళని ఒత్తుడు, ఎవరు మాట్లాడినా చలో వీని బయటికి వెళ్ళగొట్టాలి, వీని ఎన్నెళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టాలని చెప్పేసి ఒక పెద్ద వ్యూహంతో మేము ఇక్కడ 15-20 సంవత్సరాలకు వెళ్ళి NITని కన్న తల్లిగా నమ్ముకొని ఇక్కడ పని చేస్తా అంటే మా అందరి కడుపులు కొట్టి ఈరోజు బయట నిల్చోబెట్టిలన్న. ఆ యాజమాన్యం కూడా మీ సరే లొల్లి చేయకుండా మీరు ఆగులన్నా కూడా సరే ఇక మా కంపెనీ మాకు అన్నం పెట్టే NIT కాబట్టి మేము అందరం ఆగినామన్నా. మేము ఇక్కడ ఆగి ఓపిక పట్టినా కూడా నిన్న కూడా వచ్చి మాట్లాడినామన్నా. సార్ డీన్ సార్ పిలిపించిండు, మాట్లాడినా కూడా సార్ ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చిండు, ఒక 20 మంది తప్ప మేము ఎవరం తీసుకోమని చెప్తాను. మరి 20 మంది ఇన్ని సంవత్సరాలకు వెళ్ళి మేము 80-100 మంది దాకా పనిచేసినాం. ఈరోజు 20 మందికి ఎట్లా గుర్తుకొస్తుంది? మరి మిగతా రోజులను ఎందుకు రాలే? అట్లా మా డిమాండ్ ఏంటంటే మేము అందరం కలిసి లోపల 80 మంది వర్కర్స్ అందరం కరెక్ట్గా పనిచేసుకోవాలి, మాకు కరెక్ట్ వేతనాలు ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే జీతం మేము 18,000 16,000 ఉంటే వీళ్ళు ఇక్కడ 12,000 11,000 ఇస్తారు. మరి మిగతా డబ్బులు ఎవరు తీసుకుంటారో మాకు అర్థమైతలేదు. కాంట్రాక్టర్ అంటారు వాళ్ళ కంపెనీ తక్కువ ఇస్తుంది అంటాను, ఈయనేమో మాకు బిల్లు తక్కువ ఇస్తాను కాంట్రాక్టర్ అంటాను. మరి ఇక్కడ ఏం చూపించడం జరుగుతుందా అన్న? మీరే మాకు న్యాయం చేయాలి.